కవిత ఇప్పుడు ఆల్రెడీ మనిద్దరం ఆల్మోస్ట్ 6 నెలలుగా రిలేషన్షిప్లోనే ఉన్నాం. కాబట్టి ఇక నువ్వు అన్నయ్యకి డివోర్స్ ఇచ్చే టైం వచ్చిందనుకుంటాను. నేను ఆయనకి డివోర్స్ ఇవ్వలేను. ఎందుకు? ఈ ప్రాపర్టీ మొత్తం ఆయన పేరులోనే ఉంది. అలాగే ఆయన యాక్సిడెంట్ తర్వాత నాకు ఎంత ఖర్చయిందంటే ఇప్పుడు నేను అలా చేయలేను. నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు. యాక్చువల్లీ విషయం ఏమిటంటే ప్రాపర్టీ మొత్తం తన పేరులో ఉంది. తర్వాత యాక్చువల్లీ ఆయనతో సైన్ తీసుకున్నాను. అలాగే నీ సైన్ కూడా కావాలి. ఇదే ప్రాబ్లమా? సరే, ఒక పని చెయ్యి. ఇప్పుడే వెళ్ళి ప్రాపర్టీ పేపర్స్ తీసుకురా, నేనిప్పుడే సైన్ చేస్తాను. నువ్వు సైన్ చేయడానికి రెడీగా ఉన్నావా? అవును, రెడీగా ఉన్నాను. నీకోసం ప్రాణాలు కూడా ఇస్తాను. ఈ మాత్రం చేయలేనా ఏంటి? వెళ్ళి తీసుకురాపో. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో పేపర్స్. ఇప్పుడు నన్ను ఎక్కడ సైన్ పెట్టమంటావో చెప్పు. ఇదిగో ఇక్కడ. ఇంకా ఎన్ని పేపర్స్లో సైన్ చేయాలి? ఇదే లాస్ట్. ఫైనలీ ప్రాపర్టీస్ మొత్తం ఇప్పుడు మిస్ కవిత పేరు మీద. ఇంకా మిస్ కవిత నాకే సొంతం. ఐ లవ్ యూ కవిత. ఐ లవ్ యూ టూ ముని. అరే కవిత, రేపు నా తమ్ముడు మోను వస్తున్నాడు. పర్వాలేదే, రేపు మోను కూడా వస్తున్నాడా? వెరీ నైస్. సంథింగ్ స్పెషల్? స్పెషల్ ఏం లేదు, ఆఫీస్లో కొంచెం పని ఉంది, అందుకే. ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్పాడు. ఓకే, అయితే తనకి ఏం చేయమంటావు చెప్పు. తనకి ఎలాంటి వంటలంటే ఇష్టం? మై డియర్ ఫుడ్ లవర్, 24 గంటలు ఆహారం తప్ప ఇంకేమీ తెలీదా? అరే ఊరుకోండి, మీకిష్టమైన వంటలు చేసి పెట్టడమే కదా నా బాధ్యత. అలాగే రేపు మీ తమ్ముడు లక్ష్మణ్ మన ఇంటికి వస్తున్నాడు కదా. అబ్బో, నువ్వున్నావే, దయచేసి సీరియల్ చూడడం కొంచెం తగ్గించు, సరేనా? సరే, నాకు ఆఫీస్ లేట్ అవుతోంది, త్వరగా టీ తాగేసి బయలుదేరతాను. ఓకే, బాయ్. బాయ్. ఇంకేంట్రా విశేషాలు? చెప్పడానికేముంటాయి? అన్నయ్య వచ్చేసరికి వదిన్ని మర్చిపోయావా? సరే, త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, నేను భోజనం రెడీ చేస్తాను. లేదు వదినా, నాకు అర్జెంటుగా పనుంది, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఇంకా ఇప్పుడే ఆఫీసులో జాయిన్ అవ్వాలి. అదేంటి, నువ్వు మా పెళ్లి కూడా అసలు నువ్వు రాలేదు. ఇప్పుడు వచ్చినా కూడా మాతో మాట్లాడడానికి కూడా టైం లేదంటున్నావు. అలాంటిదేమీ లేదు వదినా, నాకు టైం అయింది, నేను మళ్ళీ వస్తాను. సరేరా, ముందు ఫ్రెష్ అప్ అవ్వు. ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేంత టైం నా దగ్గర లేదు, నేను ఇప్పుడే వెంటనే బయలుదేరాలి. అలాగా, సరే గాని ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళావు ఆ కంపెనీకి? ఒక 15 రోజుల ముందే అయిపోయిందన్నయ్య. అర్జెంట్ అని చెప్పారు, అందుకే వెంటనే జాయిన్ అయిపోతున్నాను. ఇంకా మీతో కలిసి సంతోషంగా ఒకరోజు గడపాలని నేను ప్లాన్ చేశాను. మంచి విషయం రా. సరే, అయితే నేను బయలుదేరుతాను, నాకు లేట్ అయిపోయింది. సరే, ఓ పని చేయరా, నువ్వు నాతో కలిసిరా, నేను అటే వెళ్తున్నాను, నిన్ను డ్రాప్ చేస్తాను. బాయ్ వదినా. బాయ్. లోపల పెట్టేవే. సరేరా,
నీ లాస్ట్ ప్రాజెక్ట్ ఏమైంది? చెప్తే నమ్మరన్నయ్య, నాకు లాస్ట్ ప్రాజెక్ట్లో 25 లక్షల ప్రాఫిట్ దొరికింది. 25 లక్షలా? అరే గ్రేట్ రా, వెరీ నైస్. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు సూపర్ రా. అన్నయ్య ఏమైంది? ఏం లేదురా, నీ ఆఫీస్ వచ్చేసింది. సరే నువ్వు బయలుదేరు. అన్నట్టు ఏమైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయి, మర్చిపోకు. తప్పకుండా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. హలో అన్నయ్య, మీరు ఎక్కడున్నారు? నాకు ఎప్పుడే ఆఫీస్ అయిపోయింది. మీరు ఫ్రీగా ఉన్నారా? లేదురా, ఇంకా పని పూర్తవలేదు. కాసేపు తర్వాత సార్తో మీటింగ్ ఉందిరా. ఓకే, సరే అయితే నేను మీకోసం బయట ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. వద్దొద్దురా, నువ్వు పని చేయి. నువ్వు బయలుదేరి ఇంటికి వెళ్ళిపో. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో. పాపం పొద్దునుంచి పనిచేసి అలసిపోయి ఉంటావు కదా. సరేనా? సరేనే, అయితే త్వరగా ఇంటికి వచ్చేయండి. రే నిదానంగా వెళ్ళు. తర్వాత టాక్సీ బుక్ చేసుకుని అందులో వెళ్ళు. సరేనా? ఓకే అన్నయ్య. వదినికి చెప్పారా నాకు లేట్ అవుతుందని? అలాగే అన్నయ్య. బాయ్. ఓకేరా. అరే కవిత, నీళ్ళు తీసుకురా. తెస్తున్నానండి. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. మనుతో మాట్లాడారా? తను ఎప్పుడొస్తున్నాడు? ఏంటి, వాడింకా రాలేదా? రాలేదు. అదేంటి, వాడు ఎప్పుడో బయలుదేరిపోయాడే. ముందు ఫోన్ చేయండి. వీడు ఫోన్ అటెండ్ చేయట్లేదే. ఫోన్ తీరా. పికప్ ద ఫోన్. నువ్వు వాడితో ఏమైనా మాట్లాడావా? లేదు, నేను తనతో ఏం మాట్లాడలేదండి. తను ఈరోజు ఆఫీస్కి ఫస్ట్ రోజు వెళ్తున్నాడు గనక నేనేం మాట్లాడలేదు. తన్నెందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నాను. సరే, తను ఎప్పుడు ఇంటికి బయలుదేరాడు? 5ంటికే బయలుదేరిపోయాడు వాడు. ఇంకా ఎందుకు రాలేదో తెలియట్లేదే. The number you are trying to call is currently not reachable. Please try again later. సరే, నీ దగ్గర వాడి ఆఫీస్ ఫోన్ నంబర్ ఉందా? లేదు. బా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? The number you are trying to call is currently not reachable. Please try again later. తెలియని ఊర్లో ఎక్కడ తిరుగుతున్నాడా ఏంటో. The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ రీచ్ అవ్వట్లేదు. కంగారు పడకండి, వచ్చేస్తారులేండి. మీరు ముందు టీ తాగండి. బుద్ధున్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా? ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. హలో, మున్ను, నువ్వు మార్నింగ్ నుంచి ఎక్కడున్నావు? నేను మీ అన్నయ్య కలిసి ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నామో, నువ్వు అసలు ఫోన్ తీయడం లేదేంటి?
మార్నింగ్ వెళ్ళావు, ఇప్పుడు నైట్ అయింది. మీ అన్నీ వేరే టెన్షన్ పడుతున్నారు. ఒకసారి ఫోన్ చెయ్యొచ్చు కదా. నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు? సరే, నువ్వు త్వరగా ఇంటికి వచ్చే. మీ అన్నీ చాలా కంగారు పడుతున్నారు. ఓకే, సరే. ఏంటి మున్నో, ఇంత లేటా? సరే, లోపలికి పదా. సరే వదినా. ఇదే ఇంటికి వచ్చే టైమా? అనయ్య, ఊరు కొత్త కాబట్టి మార్కెట్ తిరిగి చూస్తుంటే టైం పోయిందో తెలియట్లేదు. ఇంకా అప్పుడు నేను మా ఫ్రెండ్స్ని కలిశాను. వాళ్ళ పార్టీలో ఎంజాయ్ చేద్దామన్నారు. సో నేను టైం చూసుకోలేదు. సరేలే, కానీ ఇక్కడి నుంచైనా కేర్ఫుల్గా ఉండు. ఓకే అన్నయ్య. ఇంకోసారి చేస్తే ఊరుకోను. అన్నయ్య, మీరు టెన్షన్ అవుతున్నారు. వదినా, ఏమైనా ప్రాబ్లమా? అరే, ఏమీ లేదు, ఏ ప్రాబ్లం లేదు. సరే, ఇది చెప్పు, నేనేమైనా పోతానా? నన్ను చూస్తే నీకు భయంగా ఉందా, లేదా మార్కెట్లో అమ్మాయిని వెతుక్కుంటున్నావా? అరే, జోక్ చేశాను, టెన్షన్ అవ్వకు. సరే, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. నేను భోజనం అంతా రెడీ చేస్తాను. లేదు వదినా, యాక్చువల్లీ నేను బయటే భోజనం తినేశాను. చూడు, చెప్పన్నయ్యా. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్ళాలి, అర్థమైందా? సరే అన్నయ్య, కానీ రేపు నా ఆఫీస్ ఆఫ్. నువ్వెప్పుడు వెళ్ళినా సరే టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాలి. ఓకే అన్నయ్య. సరేరా, నీకు నీ రూమ్ చూపిస్తాను. పదండి. సరే. ఆ తర్వాత ఏమైందో తెలుసా వదినా? మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. పోలీస్ మమ్మల్ని పట్టుకున్నారు. నేను మా ఫ్రెండ్స్ అందరూ భయపడ్డాం. ఇంకా పోలీస్ మా వెనకాల, మేము పోలీసులకి ముందు. రాత్రంతా ఇలాగే జరుగుతుంది. తర్వాత ఏమైంది? అంతే, ఇదే అడ్వెంచర్ జరుగుతుంది. నువ్వున్నావే, అస్సలు లొంగడం లేదు. నేనింకా మీకు ఏమీ చెప్పలేదు. అయితే చెప్పు, నీ కాలేజీ లైఫ్ గురించి చెప్పు. కాలేజ్ లైఫ్ గురించి మీకేం చెప్పమంటారు? కాలేజ్ లైఫ్ లో దీనికంటే చాలా అడ్వెంచర్స్ చేశాం. ఏం పంచేస్? ఎలా అంటే లేట్ నైట్ పార్టీస్, అనుకున్నప్పుడు బయటకు వెళ్ళడం, పార్టీ చేయడం, ఎంజాయ్ చేయడం. లైఫ్ లో మేము బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది, మాటలతో చెప్పలేం. అసలేం జరుగుతోంది? అసలు మోను రూమ్లో నువ్వేం చేస్తున్నావు? కొత్తగా రావడం వల్ల మాట్లాడుతున్నానంతే. అదేదో బయట మాట్లాడుండొచ్చుగా, రూమ్లోకెళ్ళి ఎందుకు మాట్లాడడం? నేను మీ తమ్ముడితో మాట్లాడుతుంటే మీకేమైందండి అసలు? నాకేమవుతుంది? ఏం లేదు. నువ్వనుకుంటున్నట్టు ఏం కాలేదు. నా గురించి ఏమనుకున్నారు? నువ్వేమనుకుంటున్నావో నాకేం తెలుసే? లేదు, నా గురించి ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి. అయ్యి బాబో, ఇక చాలా ఆపు. ఆల్రెడీ ఆఫీస్ టెన్షన్లో బుర్ర బద్దలైపోతుంది. పైగా నువ్వు ఇరిటేట్ చేయకు నన్ను. బాగా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోవాలి. నేను మీకోసం అన్నీ వదులుకుని వచ్చాను, కానీ నా మీద ఇలాంటి నిందలు వేస్తారా మీరు? ఛీ! కవిత, కవిత, ఐఎమ్ సారీ. అరే, చెప్పేది విను. ఇలా చూడు. సరే, పర్వాలేదు, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, ఓకే? అరే, నేనేదో సరదాగా మాట్లాడాను. చూడు, నువ్వు ఆవేశపడుకో. చూడు, ఆఫీస్ టెన్షన్ ఎలా ఉందంటే నేను ఏం చెప్పలేకపోతున్నా. నీకు అర్థమవుతుందా కవిత? నేనిప్పుడు మీతో ఏమీ మాట్లాడదలుచుకోలేదు.
నీకు విషయం తెలుసా, నువ్వు ఆవేశపడుతుంటే చూడడానికి చాలా అందంగా ఉన్నావు. మీరు ఇలా మాట్లాడడం కాస్త ఆపుతారా? నేనేమి జోక్ చేయట్లేదు, నిజంగానే చెప్తున్నా. అలసిపోయారు కదా, కాస్త పడుకోండి వెళ్ళి. నీ కోపం చల్లారే ముందు అసలు నేనెలా పడుకుంటాను? ప్లీజ్ కవిత, తేలిక మాట్లాడాను. పోనీ సారీ చెప్పనా? సారీ, చెవి పట్టుకున్నా. సరే, నిద్రపోండి. టెన్షన్ తగ్గిపోయిందిగా. సరే. అద్భుతం వదినా, మీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. జీవితం అంతా మీ చేతులతోనే మాలిష్ చేయించుకోవాలనుంది. అరే ఏంటో చెప్పు, విషయం ఏంటో చెప్పు. మీరు రండి వదినా. ఇంత రాత్రి నన్ను రెడీ అవ్వమన్నావు, కానీ విషయం ఏంటో నాతో అస్సలు చెప్పడం లేదు. మీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ చెప్పు. అది చెప్తే సర్ప్రైజ్ లా ఎలా ఉంటుంది? వావ్, చాలా అందంగా ఉంది. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ సో మచ్ మోను. ఇట్స్ మై ప్లెజర్ వదినా. నా బర్త్డేని నేనే మర్చిపోయాను, కానీ సర్ప్రైజ్ నాకు నచ్చింది. సరే, నా బర్త్డే నీకెలా తెలుసు? స్పెషల్ గా ఉండే ఒకరి బర్త్డేని ఎలా మర్చిపోమంటారు? ఇంకా నాకు చాలా స్పెషల్ అయినది మీరు మాత్రమే వదినా. థ్యాంక్ యూ సో మచ్ మోను, సో స్వీట్. చూసావా, మీ అని ఫోన్ కూడా చేయలేదు. ఆయనకి నా బర్త్డే గుర్తే లేదు. నాకు బాగా తెలుసు అన్నయ్య మీ బర్త్డేని మర్చిపోయి ఉంటారని. యాక్చువల్లీ ఆయన పనిలో చాలా బిజీగా ఉంటారు కదా. పర్వాలేదు, అందుకే మీకోసం నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నీ సర్ప్రైజ్ అదిరిపోయిందనుకో. సరే రండి, మనం కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై డియర్ కవిత వదినా. థ్యాంక్ యూ మోనో. హ్యాపీ బర్త్డే వదినా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సర్ప్రైజ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. నువ్వు చాలా ఫన్నీ తెలుసా. మీ కాలేజీ లైఫ్ చాలా బాగుంది. నిజంగా అమేజింగ్ గా ఉంటుంది వదినా. మోను, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? అన్నయ్య, ఈరోజు నాకు ఆఫీస్ ఆఫ్. అరే, ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారేంటి? ఈయనకేమైంది? అసలు మోనుతో ఏం చేస్తున్నావు? పైగా నిన్న ఏంట్రని అడిగితే అది ఇదని ఏదో బిల్డప్లు ఇచ్చావు కదే. ఇలా చూడండి, మళ్ళీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అసలు ఏంటి మీరు వాగుతున్నారు? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. మీరు నా మీద ఇలాంటి నిందలు వేస్తారా? మీకసలు సిగ్గుగా లేదా? మీకసలు సిగ్గునేది లేదనుకుంటాను. నటించవే, బాగా నటించు. నాకిప్పుడు అంతా అర్థమైంది నువ్వు నా వెనక ఏం చేస్తున్నావని. కానీ నేనేవి దద్దమని కాదు. చూడు,
నేననుకుంటే నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునండేవాణ్ణి. అర్థం చేసుకో. ఇది తలుచుకుంటే నాకు అసహ్యం పుడుతోంది. నువ్వు నా తమ్ముడితో. మీతో మాట్లాడమే వేస్ట్. మీకు అసలు ఏమైందన్నయ్య? ఎందుకు వదినతో మీరు ఇలా మాట్లాడుతున్నారు? అరే, నేను మిమ్మల్ని ఏదో అనుకున్నాను, కానీ మీరు ఇలా ఉన్నారు. నేను మిమ్మల్ని నాన్నలాగా, ఇంకా వదినని అమ్మలాగా చూస్తున్నాను. మీరు నిజంగా మొత్తం పాడు చేశారు. మీకు విషయం తెలుసా? మీకేదో మెంటల్ ప్రాబ్లం ఉంది. ఇంకా మీరు ఒక మంచి డాక్టర్ని కలవాలి. అర్థమైందా? నేనెవరితోనూ మాట్లాడదలుచుకోవట్లేదు. వదిన, మీరు సైలెంట్గా ఉండండి. అన్నయ్య మామూలుగానే ఇలా అందరి మీద అనుమాన పడుతూనే ఉంటారు. తనతో నేను మాట్లాడతాను. నీకు తెలీదు మోను, మీ అన్నయ్యకి అసలు ఎవరు కూడా చెప్పలేరు. వదిన, నేను చెప్తున్నాను కదా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. మీరేం దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండండి. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. మాతోనే పెట్టుకుంటావా? కవిత, 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 అరే ఎక్కడున్నావు? వదినా, మీరేం మాట్లాడకండి, ఆయనకేం తెలియదు. కవిత, 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 తప్పించుకున్నా, లేదంటే ఈరోజు దొరికిపోయేవాళ్ళం. నేనున్నంత వరకు మిమ్మల్ని ఎలా దొరకనిస్తాను? కవిత, నేను ఏమంటున్నానంటే, ఇలా ఇంకా ఎన్ని రోజులని? నువ్వు నీ భర్తకి డివోర్స్ ఇచ్చేయచ్చు కదా? నువ్వు చెప్పినట్టు అంత ఈజీ కాదు. అదెలా డివోర్స్ ఇస్తాను? కవిత, మనిద్దరి గురించి ఆలోచించు. మనం ఒకరిని ఒకరిని ప్రేమించుకుంటున్నాం కదా. ఆ గుడ్డివాడి దగ్గర ఇంకేముంది? ఆయనకి నేను తప్ప ఇంకెవరు లేరు. ఆయనకి నేను డివోర్స్ ఇస్తే ఆయన ఎక్కడికి వెళ్తారు చెప్పు?
ఆ తర్వాత ఈ ఇల్లు వస్తువులు ఇదంతా ఎలా మేనేజ్ చేయగలం? కవిత, అదంతా నేను చూసుకుంటాను. ఇంకా ఇలాంటి అందమైన భార్య తోడుంటే ఇవన్నీ ఎవరు చేయకుండా ఉంటారు చెప్పు. సరే, నాకు కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వు. ఓకే ఓకే. కవిత, ఇప్పుడు ఆల్రెడీ మనిద్దరం ఆల్మోస్ట్ 6 నెలలుగా రిలేషన్షిప్లోనే ఉన్నాం. కాబట్టి ఇక నువ్వు అన్నయ్యకి డివోర్స్ ఇచ్చే టైం వచ్చిందనుకుంటాను. నేను ఆయనకి డివోర్స్ ఇవ్వలేను. ఎందుకు? ఈ ప్రాపర్టీ మొత్తం ఆయన పేరులోనే ఉంది. అలాగే ఆయన యాక్సిడెంట్ తర్వాత నాకు ఎంత ఖర్చయిందంటే ఇప్పుడు నేను అలా చేయలేను. నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు. యాక్చువల్లీ విషయం ఏమిటంటే ప్రాపర్టీ మొత్తం తన పేరులో ఉంది. తర్వాత యాక్చువల్లీ ఆయనతో సైన్ తీసుకున్నాను. అలాగే నీ సైన్ కూడా కావాలి. ఇదే ప్రాబ్లమా?
సరే ఒక పని చెయ్యి, ఇప్పుడే వెళ్ళి ప్రాపర్టీ పేపర్స్ తీసుకురా, నేను ఇప్పుడే సైన్ చేస్తాను. నువ్వు సైన్ చేయడానికి రెడీగా ఉన్నావా? అవును, రెడీగా ఉన్నాను. నీకోసం ప్రాణాలు కూడా ఇస్తాను. ఈ మాత్రం చేయలేనా ఏంటి? వెళ్ళి తీసుకురాపో. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో పేపర్స్. ఇప్పుడు నన్ను ఎక్కడ సైన్ పెట్టమంటావో చెప్పు. ఇదిగో ఇక్కడ. ఇంకా ఎన్ని పేపర్స్ లో సైన్ చేయాలి? ఇదే లాస్ట్. ఫైనలీ ప్రాపర్టీస్ మొత్తం ఇప్పుడు మిస్ కవిత పేరు మీద. ఇంకా మిస్ కవిత నాకే సొంతం. ఐ లవ్ యూ కవిత. ఐ లవ్ యూ టూ ముని. ఇంట్లో ఎవరు? మనీష్ శర్మ. ఎస్. మనీష్ శర్మ, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? మీ మీద రేప్ కేసు నమోదయ్యింది. ఏంటి సార్, ఎవరు కేసు వేశారు? మేడం, ఇతనే అతను, ఇన్స్పెక్టర్ సార్. నువ్వేం మాట్లాడుతున్నావు కవిత? సార్ నన్ను ఇరికిస్తోంది సార్. నోర్మోయ్, ఏదైనా చెప్పాలనుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పు. సార్ నా మాట వినండి సార్. నన్ను ఇరికిస్తున్నాడు కావాలని. సార్ ఒకసారి నా మాట వినండి సార్. ఏంటా సౌండ్? ఎవరది? మీరెవరు? ఎవరొచ్చారు? ఇతని మీద రేప్ కేసు నమోదైంది. ఎవరి మీద? మనీష్ శర్మ మీద. మనీష్ ఏం చేశాడు? అనే మీరు కావాలంటే వదిలిని అడగండి, ఆవిడ కావాలని ఇరికిస్తున్నారు. ఎవరిని సార్ రేప్ చేశారు? కవిత మేడంని. కవితనా? కవిత ఎక్కడుంది? కవిత ఇది నిజమా కవిత? నిజమే, మనీషే నన్ను రేప్ చేశాడు. ఏంటి? మనీష్ ఎక్కడ? నువ్వు ఇంతకి తెగిస్తావా? నేను అస్సలు చేయలేదు. మాట్లాడుకో. ఇన్స్పెక్టర్ గారు, వీడిని వెంటనే తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్లి జైల్లో పడేయండి. కవిత ఎక్కడున్నా? కవిత ఐఎమ్ సారీ కవిత. మీరెందుకు సారీ చెప్తున్నారు? నేను తట్టుకోలేకపోతున్నాను. అలా మీరు మాట్లాడకండి. ఎందుకు ఇంత లేట్ చేసావు? ఇదిగో డబ్బులు. పని పూర్తి చేయాలి, ప్రాణాలు పోకూడదు. హలో మేడం, మీ పని పూర్తి చేశాను. మీరు ఈరోజు నన్ను ఏదైతే పూర్తి చేయమని చెప్పారో దాన్ని పక్కాగా పూర్తి చేసేశాను. మీరు ప్రశాంతంగా ఉండండి. సారీ కవిత.